కామారెడ్డి జిల్లాలో ఈ ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు, అట్లాగే కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఇప్పుడు ప్రాథమికంగా పోలీసులు అయితే ఒక అంచనాకైతే వచ్చారు. నిజంగా వాళ్ళు ఆత్మహత్యనే చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా చంపారా అనేది కూడా ఇంకా అంతు చిక్కట్లేదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లో మొత్తం ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే వీళ్ళు ముగ్గురు, ఎస్ఐ సాయి కుమార్ కావచ్చు, కానిస్టేబుల్ శృతి కావచ్చు, ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, వీళ్ళ ముగ్గురికే అంటే ఇంటర్నల్లీ వాళ్ళు ముగ్గురు ఒకే చోట పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంది ఆర్ ఎలిగేషన్ ఏవైనా ఉన్నా సరే వీళ్ళు ముగ్గురికి మాత్రమే తెలుసు. ఈ ముగ్గురులో ఎవరి బతుకున్నా మేబీ ఈ కేసుకి సంబంధించిన మిస్టరీ ఏంటి ఆర్ ఇబ్బంది ఏంటి అనేది తెలిసేది. కానీ వీళ్ళు ముగ్గురు చనిపోవడంతో ఇప్పుడు టోటల్లీ ఇప్పుడు పోలీసులకు ఉన్నటువంటి ఆధారం ఏదైతే ఉందో వాళ్ళ సెల్ ఫోన్ కావచ్చు అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇవి రెండు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ముగ్గురు ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు, ఇప్పటికైతే వాళ్ళ డేటాని రికవరీ చేస్తున్నారు. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి చాట్ ఏదైతే ఉంటుందో ఈ ముగ్గురు వ్యక్తులు చాట్ చేసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఈ కేసు మిస్టరీ వీడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఎవరిది, ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావచ్చు, ఆ తర్వాత ఈ కానిస్టేబుల్ శృతి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిన పరిస్థితి. సో అప్పుడు అసలు డ్యూటీ నుంచి ఇంటికి రావాల్సిన వ్యక్తుల ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయాన్ని డిపార్ట్మెంట్కి చెప్పడం, కొలీగ్స్కి చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ ఫోన్ ఎక్కడుంది అని ట్రేస్ చేసినప్పుడు వీళ్ళిద్దరి సెల్ ఫోన్ కూడా అడ్లూరు చెరువు దగ్గరికి సమీపంలో అంటే బిక్నూర్ కామారెడ్డికి సమీపంలో వాళ్ళ సెల్ ఫోన్స్ని కనుగొనడం, ఆ తర్వాత వెతికి చూద్దాము అని ఎందుకు అనిపించింది అంటే యాక్చువల్లీ ఈ ఎస్ఐకి సంబంధించిన కార్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, చెప్పులు కావచ్చు అండ్ ఈ శృతికి సంబంధించిన వస్తువులు కూడా అక్కడే దగ్గరలో ఉండడం, ఎస్ఐకి సంబంధించిన కార్ అక్కడే ఉండడం అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్కి సంబంధించిన వస్తువులు కూడా ఆ చెరువు సమీపంలో ఉన్నాయి. కాబట్టి మేబీ ఈ చెరువులో దూకి ఉంటారు, ఈ చెరువులో ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఇంకెవరైనా చంపి లోపల పడేశారా తెలుసుకునే ప్రయత్నం ఇంకా కూడా కొనసాగుతోంది. చెరువు ప్రాంతం అంటే మనకు అందరికీ తెలుసు, ఎక్కడైనా సరే గ్రామాలకు దూరంగా కొంత చెరువు చాలా దూరంగా ఉంటుంది అండ్ సీసీ ఫుటేజ్ కానీ ఇట్లాంటిది మనకి ఎక్కడా కనిపించవు. కానీ ఈ ఎస్ఐ సాయి కుమార్కి సంబంధించిన కార్ బిక్నూర్ టోల్ ప్లాజా దగ్గర 11 గంటల ప్రాంతంలో దాటినట్టుగా, దాన్ని క్రాస్ చేసినట్టుగా అక్కడున్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా కనుక్కోవడం అయితే జరిగింది. సో ఎస్ఐ ఒక్కడే కార్లో ఇప్పుడు అడ్లూరు చెరువు దగ్గరికి వెళ్ళాడు అండ్ నిఖిల్కి సంబంధించిన ఫోన్ కూడా 11 గంటల ప్రాంతంలోనే అక్కడ ఆ చెరువు సమీపంలోనే ట్రేస్ చేసినప్పుడు ఆయన ఫోన్ కూడా అక్కడే ట్రేస్ అయింది. శృతికి సంబంధించిన ఫోన్ కూడా సేమ్ ప్లేస్లో అదే టైంలో దాదాపుగా అదే టైంలో ట్రేస్ అయింది. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా అనుకునే ఈ ప్రాంతంలో ఇన్ని గంటలకు కలుద్దామని అనుకుని అక్కడికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. రకరకాల వార్తలు వస్తున్నాయి వీళ్ళు ముగ్గురు మధ్యలో ఏదో సమ్ ఇష్యూ ఉంది అనేది. ఒకటే అంటే శృతి ఇప్పుడు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆమెకు వివాహమై విడాకులు తీసుకుంది కాబట్టి ఈ శృతి అండ్ వీళ్ళిద్దరూ వ్యవహారంలోనే ఏదైనా జరిగి ఉంటుందా అని అజ్యూమ్ చేస్తున్నారు. అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఎస్ఐ సాయి కుమార్కి అండ్ శృతికి మధ్యలో ఏదో జరుగుతోంది అనేది అజ్యూమ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కన్ఫామ్గా కాదు, మేబీ అదే అయి ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు. అంటే ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో గతంలో బీబీపేటలో పనిచేశారో ఆ తర్వాత బిక్నూర్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ శృతి అండ్ నిఖిల్ ఒకే దగ్గర అంటే సేమ్ ప్లేస్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ వివాహం చేసుకుందామని అనుకున్నారు, కానీ అది ఎస్ఐ సాయి కుమార్కి ఇష్టం లేదు అనేసి కూడా ఇంకో వార్త వినిపిస్తోంది. సో ఏదైనా సరే ఈ ముగ్గురు మధ్యలోనే ఏదో జరిగింది, బట్ ఆ ముగ్గురు కూడా చనిపోయారు. కాబట్టి ఇప్పుడు కేస్ మిస్టరీని ఛేదించాలి అంటే వాళ్ళ సెల్ ఫోన్ ఆధారంగానే మాత్రమే ఇప్పుడు కేసుని సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు కూడా కీలకంగా మారబోతోంది. అండ్ ఈ ముగ్గురు బంధువులు కూడా
సపరేట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయబోతున్నారు పోలీస్ అఫీషియల్స్ కూడా. ఏమైనా ఈ వ్యవహారానికి సంబంధించి మీ కుటుంబ సభ్యులకి ఏదైనా చెప్పారా, మాట్లాడారా, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అయితే శృతి బంధువులు ఒకటే ఆరోపిస్తున్నారు, వీళ్ళిద్దరు కూడా ఈ శృతిని కావాలనే కొట్టి చంపేశారు, వీళ్ళకేదో ప్రాబ్లం ఉంది మా అమ్మాయితోని, అందుకే ఆమెను పిలిపించి ఆమెకి తెలియకుండా అమాయకురాల్ని చేసి వీళ్ళే కొట్టి ఆ చెరువులో పడేశారు అనేటువంటిది శృతి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. సో ఈ ఆరోపణలు ఎలా ఉన్నా కూడా పూర్తిగా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా అనుకోవచ్చు, ఛాలెంజింగ్గా తీసుకుంది డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే వరుసగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏదో ఇట్లాంటివే ఏవో ఒకటి వస్తున్నాయి కాబట్టి, అండ్ ఈ కేసు కూడా చాలా మిస్టీరియస్గా మారిపోయింది అండ్ పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఇది వార్తల్లో నిలిచింది కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ కేసుని ఛేదించాలి, అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరగాలి. అండ్ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా అంటే పొద్దున 11-12 ప్రాంతంలో వీళ్ళు అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళినట్టుగా ఈ సెల్ ఫోన్ ఆధారంగా సిగ్నల్స్ ఆధారంగా తెలుస్తోంది కాబట్టి, మరి పొద్దున్నే కాబట్టి అంటే మధ్యాహ్నం పూట కాబట్టి అక్కడ ఆ అడ్లూరు చెరువుకి సమీపంలో ఉన్నటువంటి గ్రామవాసులు ఎవరైనా చూసారా, చెరువు దగ్గరికి అటు ఇటుగా వచ్చి వెళ్తుంటారు కాబట్టి మరి వీళ్ళని ఎవరైనా చూసారా అనే కోణంలో కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాల్లో పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ రాబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు అండ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ కేసుని ఛేదించే ప్రయత్నం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చేస్తోంది. అయితే శృతికి సంబంధించి మాత్రం శృతి మొహం మీద కొన్ని దెబ్బలున్నాయి అని కూడా అంటున్నారు. సో వీళ్ళిద్దరే కలిసి శృతిని కొట్టి చెరువులో విసిరేశారు అన్నటువంటిది చెప్తున్నారు. లేదంటే మరి ఎవరినైనా ఈ ముగ్గురిని కూడా కొట్టి చెరువులో విసిరేశారా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే కొంత మనకు క్లూస్ ఇచ్చిన ఆధారంగా చూస్తే మాత్రం అక్కడ దగ్గరలో కొంత పెనుగులాట జరిగినట్టుగా కూడా ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి మరి ఇంకెవరన్నా 4వ పర్సన్ 5వ పర్సన్ ఎవరైనా అక్కడ ఉన్నారా, లేదంటే ఈ ముగ్గురు మధ్యలే పెనుగులాట జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధికులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు ఆ తర్వాత మెయిన్గా వాళ్ళు యూజ్ చేసినటువంటి సెల్ ఫోన్స్, ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇవన్నీ కూడా కీలకంగా ఆధారాలుగా ఈ కేసులో నిలవబోతున్నాయి. అండ్ ఈ మిస్టీరియస్ డెత్స్కి సంబంధించిన నిజాలు తెలియాలంటే ఈ 3 కూడా కీలకంగా మారబోతున్నాయి. వీటన్నిటినీ ఛేదించే ప్రయత్నం చాలా సీరియస్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేసే ప్రయత్నం చేస్తోంది. సో చూడాలి ఈ కేసుకి సంబంధించి మరి ఏం జరుగుతుంది, నిజంగా హత్యలా లేకపోతే ఆత్మహత్యలా తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.